కష్టపడిన కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు. ఎందుకంటే వేలాది మందిగా నిన్న హెలిప్యాడ్ దగ్గర ఇది ఇచ్చినా కూడా ఆ జైలు ప్రాంతంలో కానీ అక్కడ కానీ వేలాది మందిగా రోడ్లు మొత్తం అంతా కూడా ఏ విధంగా వచ్చారో అందరూ కూడా చూశారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని పోలీసులతోనో లేకపోతే ఇంకో రకంగానో ఆపొచ్చు అనుకుంటే అది అసాధ్యమని నిరూపించిన నెల్లూరు జిల్లా ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు నాకు సెక్యూరిటీ కల్పించండి ఈ విధంగా ఉందని చెప్తుంటే, జగనన్నకేమో 10 నుంచి 15 మంది 20 మంది ఇచ్చారు ఆయన చుట్టూరు సెక్యూరిటీ. అది కూడా ఉందో లేదో డౌట్. కానీ ప్రజలు రాకూడదని మాత్రం దాదాపు ఒక 2000 మందిని తీసుకొచ్చి పెట్టడం జరిగింది. ఎక్కడికెక్కడికి ఇది చేయటం జరిగింది. కార్యకర్తలందరికీ కూడా ఎక్కడ కేసులు పెట్టినా ఏమున్నా కూడా పార్టీ అండగా ఉంటుంది, మేమందరం కూడా అండగా ఉంటాం. తప్పకుండా వాళ్ళకి అన్ని రకాలుగా కూడా ఆదుకునేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఒక వారం రోజులుగా నా మీద కొన్ని ఛానళ్ళు కానీ పేపర్లు కానీ కొంతమంది కానీ రకరకాలు మాట్లాడటం జరుగుతూ ఉంది. శ్రీకాంత్ రెడ్డి ఒక కన్ఫెషన్ రిపోర్ట్ ఇచ్చాడు. ఆ కన్ఫెషన్ రిపోర్ట్లో శ్రీకాంత్ రెడ్డి నేను కలిసి చేశాము, కొన్ని ఆస్తులు పెట్టారు. ఆ ఆస్తులు ఈ క్వార్ట్స్ లో వచ్చిన డబ్బులతో శ్రీకాంత్ రెడ్డి నా బినామీ అని చెప్పి కొన్నారు అని చెప్పడం కూడా జరిగింది. నిజంగా పోలీసులు కానీ లేకపోతే ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన పాపం ఆ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన నాయకులకు కానీ ఒక కన్ఫెషన్ రిపోర్ట్ రాయించేటప్పుడు కన్ఫెషన్ రిపోర్ట్ ఇచ్చి బలవంతంగా సంతకం జడ్జి ముందు కూడా చెప్పడం జరిగింది. ఏ విధంగా సంతకం పెట్టి రాయించేటప్పుడు కనీసం నిజాలు లేదంటే వాస్తవానికి దగ్గరగా అయినా ఒక రిపోర్ట్ రాయించాలి. సరే, మంచో చెడో అందరికీ ఈ జిల్లాలో ఉన్న ప్రతి పార్టీకి తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. ఇదే ఛానల్లో ఏదైతే ఈ రోజు నా మీద రాస్తా ఉన్న పేపర్లు కానీ ఛానల్లో కానీ ఆ రోజు కోడే కూశారు. ఏమని? అనిల్ రెడ్డికి వ్యతిరేకం, అనిల్కి గోవర్ధన్ రెడ్డికి పడట్లేదు, అనిల్కి పలానోళ్ళకి పడట్లేదు, వాళ్ళందరూ ఒక్కటయ్యారు, అనిల్ని ఇది చేస్తారు అది చేస్తారని రాశారు. ఇదే ఛానల్ ఈరోజు నేను కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కూర్చోనంట మేము ఒక డీల్ చేసినామంట. ఈ జిల్లాలో అందరికీ తెలుసు అబ్బా, నాకు గోవర్ధన్ అన్నకి. సరే, అది మంచా చెడ గత 5 సంవత్సరాలు ఉప్పు నిప్పులాగా కనీసం ఆయన గడప కూడా నేను ఆ 5 సంవత్సరాలలో నేను మంత్రి అయిన తర్వాత ఒక్కసారి పోవటం తప్ప ఆ అన్న ఇంటికి కూడా పోలే. సరే, మా మధ్య ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు దూరం కావచ్చు, కొంతమంది దాన్ని పెంచడం కావచ్చు, కారణాలు ఏదైనా కావచ్చు. ఆ రోజుల్లో అంత మేము ఉంటే ఆ రోజు ఈ రోజు పార్టీ మారి పెద్ద పెద్ద నీతులు మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా గోవర్ధన్ అన్నతో కలిసి గోవర్ధన్ అన్న దగ్గరికి ఉండి చెప్పుడు మాటలు చెప్తూ నా మీద చెవులు కొరుగుతూ అక్కడ ఉన్న వాళ్ళు అట్లాంటిది ఈరోజు తీసుకొచ్చి నేను గోవర్ధన్ రెడ్డి గారు కలిసి చేశామన్నదే అక్కడే వాళ్ళు పాపం ఎత్తిపోయినారు. ఎందుకంటే ప్రజలందరికీ కూడా తెలుసు. రెండోది, శ్రీకాంత్ రెడ్డికి సంబంధించిన 3 ఆస్తులు రాశారు. హైదరాబాద్, నాయుడుపేట, గూడూరుకి సంబంధించి నా బినామీ అని రాస్తూనే ఉన్నారు. పాపం ఈ క్వాన్స్ డబ్బులు తీసుకుని వచ్చి పెట్టాడంట. సరే, 2023 ఆగస్టులో నుంచి క్వార్ట్స్ మొదలు పెట్టారు, 7 నుంచి డబ్బులు అన్నారు. కానీ వాళ్ళు పాపం కనీసం డేటానా సరిగ్గా తెచ్చుకోవాలి. ఆ శ్రీకాంత్ రెడ్డి వాళ్ళు చెప్తున్న నాయుడుపేట ఎప్పుడు రిజిస్టర్ అయింది? 2022 ఆగస్టులో. హైదరాబాద్ చూపించిన వాళ్ళ స్థలం అసలు లేనే లేదు. గూడూరుకు సంబంధించిన స్థలంలో 4 పార్ట్నర్స్ ఉన్నారు. దాంట్లో వాళ్ళందరూ కూడా విజయవాడకు సంబంధించిన ఒక పెద్ద డాక్టరు, ఇంకొక ఆయన 10 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న ఆయన, వీళ్ళందరూ కలిసి చేశారు. ఇప్పుడు నాకు డౌట్ ఏంటంటే 23లో మేము డిసెంబర్లోనో ఫిబ్రవరిలోనో ఆగస్టులోనో చెప్తున్నాం మేము వ్యాపారం చేసి పెట్టాము. ఇప్పుడు డబ్బులు తీసుకొచ్చి 22లో కొన్నానా
అంటే ఇదేమన్నా అరే 23లో డబ్బులు వచ్చినాయి, టైం ట్రావెల్ ఆదిత్య 3 స్టేజ్ సిగ్నల్ ఒక టైం మిషన్ ఎక్కి వెనక్కి వెళ్ళి నేను అప్పుడు కొన్నామా? అర్థం కావట్లే. ఇది రాసేటప్పుడైనా కొంచెం ఒక సకంగా రాయాలిగా, ఒక కథ వెళ్ళేటప్పుడైనా ఆ కథ దగ్గరగా ఉండాలిగా. 23లో వ్యాపారం చేస్తే 22 ఫిబ్రవరిలో కొనటం ఏంటి? అసలు ఎంత విడ్డూరంగా ఉంది. రెండోది, ఒకసారి ఆ వీడియో ప్లే చేయండి అబ్బా. నేను 23 అక్టోబర్ 2023 చాలా మందికి తెలుసో లేదో నేను పెట్టాను ప్రెస్ మీట్. ఏమని? ఈ విధంగా కొంతమంది తెలుగుదేశం వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఇల్లీగల్ చేస్తున్నారని 23వ తారీఖున 23 అక్టోబర్ నేను పెడితే 23 ఆగస్టు నుంచి నేను చేస్తున్నానని చెప్తారు వీళ్ళు. ఫ్యాక్ట్స్ తెలియకపోతే కనుక్కోండి. లేదు తుమ్మల తరపుల ఆ ప్రాంతానికి వెళ్ళండి. ఆ ప్రాంతంలో గుడి ఎవరు కడతానన్నారు? ఆ గ్రామానికి ఆ జయలక్ష్మి మైన్ ఉన్న దగ్గర రోడ్డు ఎవరు వేస్తానన్నారు? లారీలు తోలుతుంటే అర్ధరాత్రి ఒక అతను లారీలకు అడ్డంగా పడుకుంటే 100కి ఫోన్ చేసి ఆపిన వ్యక్తి ఎవరు? అనిల్ కుమార్ యాదవ్. కాదా? ఎన్ని రికార్డ్స్ లో ఉన్నాయి, ఎన్ని రికార్డ్స్ లో లేని కాదు. నేను 23 ఇంకోటి ఇసుకంట. ఇసుక గత 5 సంవత్సరాలలో మన గవర్నమెంట్ లో అన్ని టెండర్ బేస్డ్, స్టేట్ లో ఒక టెండర్ పిలిచి ఒక ఏజెన్సీకి అప్పచెప్పడం జరిగింది. ఒక ఏజెన్సీ నడుపుతుంటే నేను నెల్లూరు నగరంలో ఎమ్మెల్యే అయితే గూడూరులో ఇసుక చేశానంట. అసలు ఏదైనా ఆశ్చర్యమా? ఒకవేళ నెల్లూరు నగరం పట్టుకున్న కోవూరులో చేశానంటే అర్థం ఉంది. నేను పోయి అంటే గూడూరులో ఇసుక చేశానంట. అసలు ఇంతకన్నా ఒక కథ అల్లటంలో ఇదే పత్రికలు ఛానల్ ఆ రోజు ఏం చేసినాయి? నాకు గోవర్ధన్ రెడ్డికి పడదు, నాకు గోవర్ధన్ రెడ్డి సెట్ కాదు, ఈ రెడ్డి గారులందరూ అనిల్ కుమార్ యాదవ్ వ్యతిరేకం, అనిల్ కుమార్ యాదవ్ రెడ్డి గారికి వ్యతిరేకం అని ప్రచారం చేసి ఈ మధ్య ఒక వార్త రాశారు. బయట పడదంట, లోపల ఒకటంట. అనిల్ కుమార్ యాదవ్ ఎప్పుడు ఆ రాజకీయం చేయలే. ఎంత పెద్దోళ్ళైనా సరే గొడవ అంటే గొడవే, యుద్ధం అంటే యుద్ధంలాగే ఉన్నా. కాబట్టే నాకు చాలా మందితో చిన్న దగ్గర కూడా ఏంటంటే నా మనస్తత్వానికి పొద్దున అరుచుకొని రాత్రి ఇంటికి పోయి మాట్లాడుకునే మనస్తత్వం నాది కాదు. కాబట్టే చాలా మంది కొంతమంది చెవులు కోరికి ఈ రోజు నేను ఈ పరిస్థితి దాన్ని తీసుకువచ్చి కొద్దటం. సరే, చెన్నైలో ఆస్తులు కొన్నాడు, హైదరాబాద్ లో ఆస్తులు కొన్నాడు, ఆఫ్రికాలో పెట్టుబడులు పెట్టాడు అని రాశారు. సరే, నేను ఒకటి ఇదే ఛానల్ వాళ్ళందరూ కూడా, లేకపోతే ఈ నాయకులు కానీ సోపాస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఆస్తులు నాయే, 1,000 కోట్ల ఆస్తి ఉందని, గూడూరులో ఉందని, చెన్నైలో ఉందని, బెంగళూరులో ఉందని, ఆఫ్రికాలో ఉన్నాయని, వ్యాపారాలు ఉన్నాయని చెప్తున్నారు కదా. వాళ్ళందరికీ ఈ పత్రికా విలేకరులు మీ ద్వారా నేను చంద్రబాబు నాయుడు గారికి అడుగుతా ఉన్నా, లేఖ కూడా రాస్తా కావాలంటే. 2028 సెప్టెంబర్లో నేను నా రాజకీయ ప్రవేశం. ఈ గంటకి నేను ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్న టైంకి నేను చెప్పేది 2024 గవర్నమెంట్ దిగిపోయిన టైంకి నేను కూడా మాట్లాడలా. ఈ గంటకి నేను మాట్లాడే ఈ క్షణానికి మీరందరూ నమ్ముతున్నారు కాబట్టి, ప్రజలను నమ్మించే ఒక కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి, మీ పోలీసుల చేతనో, మీ ఎస్ఐల చేతనో, డిఎస్పీల చేతనో మీరు రాయించేది కాదు. ఒక సిట్టింగ్ జడ్జి ద్వారా నేను 2028లో వచ్చిన రాజకీయానికి ఈ రోజుకి నా ఆస్తుల్లో నేను సంపాదించిన ఆస్తులు ఆ రోజుకి ఈ రోజుకి 2008 సెప్టెంబర్లోకి ఈ రోజుకి నా ప్రాపర్టీస్ లో నేను అమ్మిన వాల్యుయేషన్ ప్రాపర్టీస్ ఈ రోజుకి రూపాయి పెరుగున్నా, 1 రూపీ పెరుగున్నా, మీరు చెప్తున్న అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు, నా కుటుంబ సభ్యుల మీద కావచ్చు, మీరు చెప్పిన నా 5-6 మంది బినామీల పేరు మీద కావచ్చు, ఎవరి పేరు మీద ఉన్నా కూడా ఎంక్వైరీ చేయండి.
మీరు అంటున్న 1000 కోట్లుంటే 950 కోట్ల అమరావతి డెవలప్మెంట్కి తీసుకోండి. అతి పెద్ద ఫండ్ నేను ఇచ్చినోడిని అవుతా. ఒక 50 వరకు నాకు ఇంది దాంట్లో. అది కూడా మీ దయ ఉంటే 1000 కూడా కావాలంటే తీసుకోండి, ఇబ్బంది ఏం లేదు నాకు. ఒకవేళ ఏమన్నా కనికరం వరే లేదు రైడ్ దగ్గర అనుకుని అనిపిస్తే ఒక 50 కోట్ల వరకు ఇండాయా, నాకు ఖర్చులు ఎక్కువ ఉన్నాయా, వేయించండి. ఈ రాష్ట్రంలో ఒక పాలసీ తీసుకొద్దాం. నాకు చాలా మంది రాజకీయాలలో ఉన్నప్పుడు సహాయం చేయకుండా ఉండరు, సాయం చేసుంటారు, చేశారు కూడా. కానీ రాజకీయాలలో ఉన్నప్పుడు మన దగ్గరికి చాలా మంది సహాయానికి వస్తారు. నేను ఆస్తులు కూడా కట్టుకోవాలా. నాకు ఎవరైనా 10 మంది సాయం చేస్తుంటే నా కిందున్న వాళ్ళకో ప్రజలకో సాయం చేశానే తప్ప నేను నా కుటుంబ సభ్యులు నా బిడ్డలు బాగుండాలా అని చెప్పి నేను ఎక్కడ మీరు చెప్పినట్టు చెన్నైలోను 50 కోట్ల ఇల్లులో, లేకపోతే ఆఫ్రికాలో పెద్ద పెద్ద మైన్లో, లేకపోతే పెద్ద బిల్డింగ్ కాంప్లెక్స్ నేను కట్ల. ఈ రోజుది కూడా నేను చెప్తున్నాను కదా, రైట్, నాకు ఈరోజు పవర్ లేదు, నేను ఎమ్మెల్యేని కాదు. ఒక సిట్టింగ్ జడ్జిని వేసి అనిల్ కుమార్ యాదవ్ ఆ రోజుకి ఈ రోజుకి ఆ రోజున్న ఆస్తులు ఇస్కాన్ సిటీలో ఉన్న పొలాల వాల్యుయేషన్ ఈ రోజు ఎంత, ఈ రోజు ఆయనకు ఆస్తులు ఎంత కొన్నాడు, ఆయనే కాదు మీరు చెప్తున్న ఆయనకున్న 5 మంది ఎవరైతే పేర్లు వేస్తున్నారో వాళ్ళ పేర్ల మీద ఆస్తులు కానీ ఎంక్వైరీ చేయండి. ప్రజలకు కూడా తెలియనండి. అనిల్ ఆస్తులు కూడగొట్టుకున్న ఒక అవినీతి పరుడు, 1000 కోట్ల ఆస్తి కూడగొట్టుకున్నాడు తెలియనండి, చెప్పండి, పర్లేదు. మీకే రాసిస్తానని చెప్తున్నాను, అమరావతికి పెద్ద ఫండ్ నాదే అవుద్దని. రాజకీయాల్లో చాలా మంది చాలా అవసరాలకి సాయం చేస్తారు. ఈరోజు నేను 7 సంవత్సరాల పాటు దాదాపు 200 మందికి 2000 చొప్పున పెన్షన్ ఇచ్చినా నేను ఏదో చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ చేతితో సాయం చేసింది ఈ చేతికి తెలియకూడదు అనుకునే మనస్తత్వం నాకు. ఇంత మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజు కూడా నెల్లూరు నగరంలో తెలుగుదేశం భార్యాభర్తలు నా నాశనం కోరుతూ మాట్లాడుతుంటారు. అదే వాళ్ళ కూతురు పెళ్లికి నా గడప తొక్కి, ఆ రోజు కూడా తెలుగుదేశంలోనే ఉన్నారు వాళ్ళు, నా గడప తొక్కి నా బిడ్డకి సాయం చేయమంటే 10 లక్షలు సాయం చేసినోడిని నేను. ఈ జిల్లాలో ఎవరైనా చేయగలుగుతారా? నా నియోజకవర్గంలో నా మైనారిటీ సోదరులు అందరూ వచ్చి పలానా అతనికి సాయం చేయొద్దు అని చెప్తే, తన బిడ్డకి 3 రోజుల్లో లండన్ లో 12 లక్షల ఫీజు కట్టాలి సాయం చేయమని నన్ను అడిగితే, అతను కూడా నా గురించి మంచిగా మాట్లాడేదానికన్నా కూడా రోడ్డుకి నా గురించి మాట్లాడుతున్నాను. 3 రోజుల్లో లండన్ లో నా ఫ్రెండ్కి ఫోన్ చేసి ఆ ఫీజు కట్టమని చెప్పి అతను ఎలా ఉన్నా కానీ బిడ్డ జీవితాన్ని మనకి ఎందుకని చెప్పి కట్టిన వాడిని నేను. ఈ విధంగా ఏ రోజు నేను ఇవన్నీ వచ్చి ₹1,00,000 ఇస్తే పేపర్లోనో టీవీల్లోనో ఫోటోలు వేసుకొని అప్పుడు దాన కర్మలు అని చెప్పుకుంటున్న రోజుల్లో కూడా నేను ఎప్పుడు నేను చేసిన సాయం నేను చెప్పుకోను కూడా. ఎందుకంటే మంచి అయినా చెడైనా దేవుళ్ళు లెక్కలేస్తారు కాబట్టి. ఆ విధంగా నాకు చాలా మంది సాయం చేసి ఉంటారు. దాన్ని నేను 10 మందికి నాకు వచ్చి సాయం చేశాను. నేను ఆస్తులు కూడగట్టుకున్నానా లేదా తేల్చండి. అంతేగాని నోటికొస్తే ఆఫ్రికాలో ఉన్నాయి, ఆఫ్రికాలో చూడని ఎతకండి. ఎస్, నేను ఎలక్షన్ అయిన తర్వాత నేను వెళ్ళిన మాట వాస్తవం, తిరిగిన మాట వాస్తవం. ఏదో ఒకటి ట్రేడింగ్ గీడింగ్ చేసుకుందాం, బండి నడవాలి కదా అని అంటే తప్పలేదు కదా. పెట్టుబడులే నేను పెట్టలా, అది కూడా తప్ప. ఖాళీగా ఉన్నా, ఓడిపోయి ఉన్నా, నేనే జగన్మోహన్ దగ్గరికి వెళ్ళి టైం అడిగాను. నాకు 2-3 సంవత్సరాలు టైం ఏంటన్నా, నేను మళ్ళీ నిలదొక్కోవాలంటే అని చెప్పి అడిగాను. దానికి అయిపోయిందని మాట్లాడారు. సో అయిపోయిందో లేదో ఆయనకి నాకు తెలుసు అనుకోండి. నేను రోజు అడుగుతున్నా, లెట్స్ కాల్ ఫర్ ఎ సిట్టింగ్ జడ్జ్ ఎంక్వైరీ నా ప్రాపర్టీస్ మీద. మీరు ఊరికేనే చెప్తున్నారు కదా గవర్నమెంట్ మీది, అంతేగాని మీ పోలీసుల ద్వారా అవుతుంది. ఒక ట్రాన్స్పరెంట్ ఏజెన్సీ ద్వారా చేద్దాం. అలాగే క్వార్ట్స్కి సంబంధించి కూడా 2023 నుంచి అంత చేశాడు, ఇంత చేశాడు, అంత అంటున్నారు కదా. ఒక ఈడీ ఎంక్వైరీ చేసుకుందామా? 2022 నుంచి ఈ రోజు దాకా ఒక ఈడీ ఎంక్వైరీ పిలవండి. అత్యున్నతమైన ఎకనామిక్ అఫెన్స్ కి సంబంధించిన ఇన్వెస్టిగేషన్. ఎవరు ఎత్తారు, ఏ మైన్ లో నుంచి మెటీరియల్ ఎత్తారు, ఏ మైన్స్ లో బ్లాస్టింగ్ జరిగింది, ఏ మైన్స్ లో నుంచి ఎక్స్పోర్ట్ వెళ్ళింది, ఎవరికి ఇచ్చారు అన్నది ఈ రోజు దాకా ఎంక్వైరీ చేద్దాం రండి. నేనే అడుగుతున్నాగా, రండి. అసలు 2022 నుంచి ఈ గంట దాకా, ఈ రోజు దాకా
దాన్ని కూడా మీరు చెప్తున్నారు కదా తొందరలోనే. మీరెవరైతే నాకు శ్రీకాంత్ రెడ్డి కలిసి చేశాం కోర్స్ అని చెప్తున్నారో అదే వ్యక్తి ద్వారా ఖచ్చితంగా ఈడీ కోర్టులోనే పిటిషన్ ఇస్తాను ఎంక్వైరీ చేయమని. నేను శ్రీకాంత్ రెడ్డి కలిసి చేస్తుంటే నా బినామీలు వేసుంటే మేము ఇవ్వాల్సిన అవసరం లేదు కదా, మేము చేయాల్సిన అవసరం లేదు కదా, తప్పకుండా చేస్తాను. ఎవరో ఒకరిని పిలుచుకురావడం వేయటం, మీరు ఒకవేళ రైట్ అరెస్ట్ చేస్తారు, 30 రోజులు 60 రోజులు 90 120 ఉంటా. మీరు పెట్టేసినంత మాత్రాన నాకేదో కొంతమంది సునకానందం పొందొచ్చు, కొంతమంది ఆనందపడవచ్చు, బురద చల్లొచ్చు. ఈరోజు ఓపెన్ గా ఇంతకన్నా ట్రాన్స్పరెంట్ గా ఈరోజు నాకు పవర్ లేదు ఏం లేదు, నా ఆస్తుల మీద కూడా ఎంక్వైరీ చేయండి నేనే అడుగుతున్నా. లేదా క్వాంట్స్ మీద కూడా ఎంక్వైరీ చేయండి. ఈ రోజు దాకా ఎవరెవరు దొరుకుతారో అన్ని బయటకు వస్తాయి కదా, ఎవరెవరు సునకానందం పడతారు. ఎందుకంటే ఏడంటే పోలీసులను చేయొచ్చు, వీడియో నానిచ్చేయడం అంత ఈజీ కాదు కదా. ఎవరు లేఅవుట్ వేసుకున్నా పాపం నా అనుచరుడు వేసుకున్నా ఎవరైనా వేసుకుంటే అది అనిల్ కుమార్ యాదవ్. నా అనుచరుల అకౌంట్ లో 18 కోట్లు పడ్డాయని చెప్పారు. స్టేట్మెంట్ రిలీజ్ చేయమనండి, ఏ అకౌంట్ లో పడిద్దో. మీరు చెప్పారు కదా నలుగురు అకౌంట్ లో 18 కోట్లు పడిందని పేపర్ రాశారు కదా, రిలీజ్ చేయండి. మీ చేతిలో ఉంది కదా 18 crores ఏ అకౌంట్ లో పడిందో. 2024 ముందు ఏ అకౌంట్ లో ఎవరు 18 కోట్లు వేశారో చెప్పమనండి. నేను విపిఆర్ గారు సంతోషం, మొత్తానికి విపిఆర్ గారు నేను చెప్పిన అలిగేషన్స్ కరెక్టే అని ఒప్పుకున్నందుకు ముందుగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తాను. మేము క్వాడ్స్ చేశాము అని చెప్పినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడన్నా ఆయననే 2 కంపెనీలు పెట్టామని చెప్పాడు. ఒకటి ఆయన, రెండోది నీ బినామీయా, అంతే కదా. నీ కింద ఉన్న నీ ఇంట్లో ఉన్న వ్యక్తి పేరు మీద ఇంకో కంపెనీ పెట్టామంటే అది నీ బినామీయే కదా. నేను 20,000 చేశాను, సంవత్సరం అంతా 1,00,000 చేసింది, పోయిన సంవత్సరం 9 లక్షలు. సరే 9 6 దాని మీద నేను డిబేట్ కూడా పెట్టదలుచుకోవట్లా. 9 లక్షలు పోయిందా 6 లక్షలు పోయిందా ఎంత పోయిందో నేను డిబేట్ పెట్టుకోవట్లా. మేము 20,000 చేశాం, 1,00,000 టన్నులు పోయింది ఈ సంవత్సరం. 1,00,000 టన్నులు పోతే కొరవ 90 మంది చేశారని ఏదో మాట్లాడాడు. 6 లక్షలు 9 లక్షలు ఎంతమంది చేశారు? 180 మంది చేశారు. ఆ 180లో అనిల్ కుమార్ యాదవ్ పేరుందా? ఆ 180లో అనిల్ కుమార్ యాదవ్ చేసింది ఉందా? లేదే. మీరు చెప్తున్న 20,000 టన్నులు నేను కంపెనీ పెట్టాలనుకున్నాను, 400 కోట్లతో మంచి చేయాలనుకున్నాను అని అన్నావు. రైట్, నువ్వు కంపెనీ పెట్టాలనుకున్నప్పుడు 20,000 టన్నులకి 20% కమిషన్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ఎంక్వైరీ పంపించండి, దాన్ని కూడా అందరూ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా పంపించండి. 20% తీసుకున్నట్లా తెలుస్తుంది. మీరు ఎందుకు మైన్స్ ఓపెన్ చేయలేదు? ఫెమీ ఎందుకు మా మైన్స్ ఓపెన్ చేయట్లేదు? కార్తలని పోయింది, నా మీద పోలేదే. ఫెమీ నా మీద పోలా, మీ మీద పోయింది. రాజాగారి మైన్ 1 year ఓపెన్ అవ్వాలా? చాలా మంది మైన్స్ ఎందుకు ఓపెన్ అవ్వాలిగా? మీ 20% కానీ మీ పాలసీకి సంబంధించిన దాని మీద కట్టలేని పరిస్థితుల్లో కాబట్టి లేట్ అయింది. మీ అంగీకరించిన తర్వాత ఓపెన్ అయింది, 20% తీసుకున్నారు. ఇది వాస్తవా కాదా? టెస్టింగ్ అన్నారు, పట్టుమని లీగల్ మైన్స్ 10 12 ఉన్నాయి. టెస్టింగ్ ఎక్కడైనా మామూలుగా ఎక్కడైనా పాలసీ ఏంటంటే ఒక 5 కిలోలు ఫస్ట్ పంపిస్తారు, లేదా 1 టన్ను పంపిస్తారు, లేదా మాక్సిమం 1 కంటైనర్ అంటే 27 టన్నులు పంపిస్తారు. 15 మైళ్ళకి 15 కంటైనర్లు అంటే ఎంత? మొత్తం 300 టన్నులు, 20,000 టన్నులు పంపిస్తారు ఎవరైనా టెస్టింగ్ కి. నాకు తెలియదే. కానీ మీరు ఏది చెప్పినా మేము పెద్దోళ్ళమి, మేము చెప్తే సరిపోతుంది అనుకుంటే కాదు కదన్నా. రైట్, నేను ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత కంపెనీ మూసారు 400 కోట్లతో. ఆ కంపెనీ మీరు చైనాకు పంపించిన బృందంతో ఎగిరిపోయింది. అక్కడ ఎవరే వాళ్ళు మేము సహకరించము, ఇది సెట్ కదా, అప్పుడే ఎగిరిపోయింది. మేము గ్రామీణ యువతకి మేము అవకాశాలు కల్పించాలనుకున్నాము. ఆ కంపెనీలో ఏం పనులు ఉంటాయో తెలిసినా, రాయెత్తుకు వస్తారు, రాయెత్తి మిషన్లు వేస్తారు, పౌడర్ వస్తుంది, ప్యాక్ చేస్తారు. దానికి ఏ పనులు ఉంటారు? పాపం లేబర్ ఉంటుంది.
అంతే కదా. మీరు ఆ పనిలో మీరు ఉద్యోగం ఒక సాఫ్ట్వేర్ పెట్టించండి, ఓకే. లేదంటే ఇంక ఇండస్ట్రియల్ తీసుకురండి, ఓకే. ఈ ఇండస్ట్రీలో మహా అంటే 50 మంది పట్టుమని, లేదా 100 మంది. ఇప్పుడు రొయ్యల ఫ్యాక్టరీ పెడితే రొయ్యలు వదొస్తుందే, ఏం పని అది? ఆడున్న మహిళలకి రొయ్య అంటే సేమ్ అంతే. ఇది దానికి మేము పెట్టాలనుకుంటే ఇది చేశారు, అది చేశారు. 20. ఇది ఇంకొకటి, మీ కంపెనీ నుంచి, మీ కంపెనీలు ఆయన చెప్పిన కంపెనీలు ఫిని, లక్ష్మీ కార్డ్స్ నుంచి లక్ష్మీ నరసింహ మినరల్స్ అనే కంపెనీకి, ఆ కంపెనీకి మైన్ లేదు, ఆ కంపెనీకి ఎండిఎల్ లేదు. ఇదిగో లక్ష్మీ నరసింహ మినరల్స్ అనే కంపెనీ, ఈ ధనలక్ష్మి మైనే లేదులేండి, అది ఇల్లీగల్ మైన్, పక్కన పెడదాం. ఈ కంపెనీకి దీనికి మైన్ లేదు, దీనికి ఎండిఎల్ లేదు, ఎక్స్పోర్టర్ కాదు. 10 కోట్ల రూపాయల పైన డబ్బులు ఆ కంపెనీకి ఎందుకు కొట్టారు? నేను చెప్తాను ఎందుకు కొట్టారంటే, ఈ కంపెనీ మేము గతం నుంచి చెప్తున్న శోభారాణి, శ్రీనివాస మైన్, సిద్ధి వినాయక మైన్ లో పర్మిషన్ లేని మైన్స్ లో నుంచి బ్లాస్టింగ్ చేసి మెటీరియల్ ఎత్తి ఈ కంపెనీల ద్వారా ఎక్స్పోర్ట్ చేశారు కాబట్టి ఆ డబ్బులు ఈ కంపెనీకి కొట్టారు. ఇది వాస్తవమా కాదా? ఒకటి ఎక్స్ప్లెనేషన్ అండి, మీ కంపెనీ నుంచి ఆ కంపెనీ ఎందుకు కొట్టారు? విపిఆర్ గారు చెప్పారు కదా, నా మీద విమర్శ చేస్తే నేను కామన్, విమర్శ కాదనట్లా, స్టేట్మెంట్లు మీరు తీయండి, అవునా కాదా? నిన్న ప్రశాంతమ్మ గారు చెప్పారు కదా, ఆడేసుకెత్తుతున్నారు ఇట్లాంటిది, మీరు ఏదైనా ఇట్లాంటివి మాట్లాడారు, అదే కదా మాట్లాడుతున్నాను సార్ నేను కూడా. మీ మైన్స్ లో నుంచి ఈ మైన్కి, ఈ కంపెనీకి ఎందుకు 10 కోట్ల పైన క్యాష్ వచ్చింది? ఆ కంపెనీకి మైన్ లేదు, ఆ కంపెనీకి ఎండిఎల్ లేదు, ఆ కంపెనీ ఎక్స్పోర్టర్ కాదు. ఆ మైన్లకు సంబంధించిన పెట్టిన సీసీ కెమెరాలు తీసుకెళ్తే ఆ కంపెనీలు, ఆ మైన్లు ఇల్లీగల్ మైన్కి సంబంధించి గతం నుంచి నేను మొత్తుకుంటున్న మైన్స్ లోంచి మెటీరియల్ ఎవరెత్తారు, బ్లాస్టింగ్ ఎవరెత్తారు? బోర్ హోల్స్ ఎందుకు వేస్తారు? బ్లాస్టింగ్ కి. ఎక్కడ వేసారు? నేను పోయినసారి పెట్టినప్పుడు ఎంపీ గారికి ఒకటి చెప్పా, ఏమని? సిద్ధి వినాయక శోభారాణిలో 30,000 నుంచి లక్షకి, 10,000 నుంచి 25,000కి ఈ 6 నెలల్లో వెళ్ళింది, ఇన్ని టన్నులు ఉందని. అది 50 years అయిపోయింది. ఆ మెటీరియల్ ఆప్షన్ చేస్తే 300 కోట్ల నుంచి 500 కోట్లు ప్రభుత్వానికి వస్తుంది. మీకు సంబంధించిన కాకపోతే అవి గవర్నమెంట్స్ ల్యాండ్స్ కాబట్టి వాటి మీద నోటీస్ బోర్డు పెట్టి ఆ మెటీరియల్ ఆప్షన్ చేయించండి, ఈ పత్రికల సమక్షంలోనే క్షమాపణ చెప్తాను అని చెప్పిన వాడిని నేను. అది కూడా చెప్పి 3 నెలలు అయింది. ఈ రోజు కూడా చెప్తున్నా, చెప్పాడు కదా నిన్న, నేనే కాదు నా కింద వాళ్ళు చేసినా కూడా నా దగ్గరికి రానిను అని చెప్పిన వ్యక్తివి. ఈరోజు నేను ఓపెన్ గా చెప్తా ఉన్నా, శ్రీనివాస మైన్ లో, సిద్ధి వినాయక మైన్, శోభారాణి మైన్స్ లో ఇంకా ఇల్లీగల్స్ జరుగుతా ఉంది. అయ్యి గవర్నమెంట్ 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు అయిపోయిన మైన్స్. ఎందుకు మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోవట్లేదు? ఆ మెటీరియల్ ఎందుకు ఆప్షన్ పెట్టట్లేదు? ఆ 300 కోట్లు 500 కోట్ల దోపిడీకి నీకు భాగస్వామ్యం లేకపోతే మీ కంపెనీ నుంచి ఈ కంపెనీకి ఎందుకు డబ్బులు పడ్డాయి? మీరు ఆప్షన్ పెట్టించండి, ఈ మైన్స్ లో బోర్డ్స్ పెట్టించండి, గవర్నమెంట్ మైన్స్ అని. ఇవన్నీ ఎందుకు చేయట్లేదు? మీకు వాటా లేకపోతే, మీ కంపెనీ నుంచి ఆ కంపెనీకి డబ్బులు లేకపోతే, తూతూ మంత్రం ఎవరన్నా విలేకరులు పెద్ద రాస్తే ఆ ఇంటికి పోయి దాంతో చేస్తుంటారు. సాక్ష్యం లేదంటే సాక్ష్యం వచ్చా గంటలోనే, రాష్ట్రం అంతా చూసా. ఇంకా చాలా ఉన్నాయి. ఆ శోభారాణికి మైన్కి సంబంధించి 2023లో పలాని వాళ్ళు, ఆ డాక్యుమెంట్ కూడా తెద్దాం అనుకుని మర్చిపోయినా, అదే ఉంది. పలాని వాళ్ళు మా మైన్ లో 4 టిప్పర్లు 4 హిటాచీలతో, విపిఆర్ అనుచరుడు, ఆ పేరు నేను చెప్పదలుచుకోవట్లేదు, నేను ఆ పేరు ఎందుకు, నా నోటితో ఆ పేరు వద్దు కానీ, ఇప్పుడు విపిఆర్ అనుచరుడు, ఆ అనుచరుడు మా వెనక ఉన్నాడు అని చెప్పి దౌర్జన్యంగా ఆ మైన్ లో మైనింగ్ చేస్తున్నారు అని చెప్పి ఒక కంప్లైంట్ సైదాపురం పోలీస్ స్టేషన్ లో పెడితే ఆ కంప్లైంట్ మీద ఎస్ఐ రాయటం కూడా జరిగింది. ఆ కాపీ కూడా నా దగ్గర ఉంది. నీ అనుచరులబ్బా, ఇదిగోండి ఎన్ని టిప్పర్లు, మా వెనక ఆ విపిఆర్ అనుచరుడు ఉన్నాడని సర్వేర్ నంబర్తో సహా ల్యాండ్ ఇస్తే ఎన్ని మిషన్లు, ఎన్ని టిప్పర్లు అంటే 4 ట్రాక్టర్లు, 14 టిప్పర్లు, 2 మిషన్లతో
ఇది కూడా ఇస్తా కాపీ కావాలంటే. మీ అనుచరులు, మీ దగ్గరున్న అనుచరులు, ఆడియో కాల్ రిలీజ్ అయిన అనుచరుడు, ఇంకా సైదాపురం అంతా చక్కర్లు కొడుతుంది. నేనే రోజు సైదాపురం గూడూరు అడుగు పెట్టలా. ఎన్ని వాస్తవాలు, దాని మీద ఎంక్వైరీ పోదాం. మా డిఎస్పీ గారు, సిఐ గారు ఎవరో పిలిపించి ఎవరినో దగ్గర రాయించి కన్ఫెషన్ రాయరా అని చెప్పి దాన్ని పేపర్లోకి వచ్చి అన్నీ వద్దు. ఈడీకి వెళ్దాం బా. నేనే అడుగుతున్నాగా. ఇన్ని అవకతవకలు పెట్టుకొని నేను మంచి చేయాలనుకున్నాను. ఇంకోటి బా, నేనేదో సిఎస్ఆర్ ఫండ్ పెట్టి సాయం చేశాడు అని చెప్పాను. దీని మీద కూడా చెప్తా. నాకు 100 రూపాయలు వచ్చింది కంపెనీ పెట్టిన తర్వాత, 30 రూపాయలు ట్యాక్స్ కడతా గవర్నమెంట్కి. యాజ్ పర్ నామ్స్ 2% 1% సిఎస్ఆర్ ఖచ్చితంగా ప్రజలకి ఖర్చు పెట్టాల్సిన బాధ్యత ఆ కంపెనీకి ఉంది. దట్ ఈస్ అ రైట్. ఇప్పుడు నేను 30% ట్యాక్స్ కడుతున్నానని చెప్పి నా డబ్బు ఏంటట్ట ఎగ్గొడితే తంతరు, కేసు కడతారు. అలాగే 2% కూడా ఖర్చు పెట్టాలా. నువ్వు ఖర్చు పెట్టాల్సిన హక్కుని తీసుకొని వచ్చి ఆ డబ్బులను ఒక కంపెనీ ఫౌండేషన్ వేసుకొని దాంట్లో వేసుకొని ఖర్చు పెట్టేసి నేను దానకర్ణుడిని, అది కాక ఏదైతే ఒక రైట్ ఎస్టాబ్లిష్ అయిందో గవర్నమెంట్ నుంచి సిఎస్ఆర్ ఫండ్ ఖర్చు పెట్టాల్సింది కాక నీ ఆదాయంలో ఖర్చు పెట్టుంటే నువ్వు దానకర్ణుడిని చెప్పి ఒప్పుకుంటా నేను. ఇప్పుడు పాప మా డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఉంది, 60 కోట్లతో హాస్పిటల్ కడుతున్నారు. నిన్న నాకు తెలిసి దాదాపు 100 కోట్లు చారిటీ చేస్తున్నారు వాళ్ళు. అది చారిటీయా సిఎస్ఆర్ ఏదైనా అంటే దాంతో పోలిస్తే నువ్వేం చేయలేదు. 100 వాటర్ ప్లాంట్లు ఇచ్చావు, ఒక చిన్న స్కూల్ పెట్టావు, 300 మంది పెట్టావు. అది కూడా ప్రతి సంవత్సరం నువ్వు ఖచ్చితంగా 7 నుంచి 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తేరాల్సిందే సిఎస్ఆర్ ఫండ్. లేకపోతే నీ మీద కేసు కట్టే పరిస్థితులు ఉంటాయి. అది కాకే నేను ఇంకా మంచి చేయాలనుకుంటున్నాను, నేత్రదానం చేస్తుంది కళ్ళగద్దాలనే. నాకు ఏమీ లేకుండానే 2017లో 1800 నుంచి 2000 మందికి నెల్లూరు నగరంలో కంటి అద్దాలు తీసిచ్చినోని, 180 సర్జరీస్ చేయించినోని నేను. గుండె భరోసా ద్వారా ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఆ రోజులో 180 మంది నా దగ్గర ఆ టెస్టింగ్ ద్వారా చేసిన వాళ్ళ వల్ల 3 సంవత్సరాల బిడ్డ దగ్గర నుంచి 10వ క్లాస్ బిడ్డ దాకా ఆ రోజు వాళ్ళకి నాకు హార్ట్ ప్రాబ్లం ఉందని తెలిసి హార్ట్ సర్జరీ దగ్గర చేయించిన వాళ్ళు మేము. ఈ రోజు ఏదో నేను కంటి అద్దాలు ఇస్తా, నేనేదో పెద్ద వినూత్న కార్యక్రమం తీసుకొస్తాను. ఈ స్టేట్ లో కంటి భరోసా అనే కార్యక్రమం పెట్టి, రాజన్న కంటి భరోసాని పెట్టి 2000 మందికి కంటి అద్దాలు ఇచ్చి 180 మంది ఆపరేషన్స్ దగ్గరుండి చేయించుకోండి నేను. చాలా అందరూ కూడా ఎక్కడికో దగ్గరికి మాకేం సిఎస్ఆర్ ఫండ్లు లేకపోయినా మంచో చెడో మేము చేసినాం అబ్బా. నీ హక్కుని నువ్వు నా సేవరంగా తెలివిగా, ప్రజలకు తెలియదు, పాప అమాయకులకు తెలియదు కాబట్టి దాన్ని ఒక ఫండ్ వేసుకొని విపిఆర్ ఫౌండేషన్ లోకి వేసుకొని వాటర్ ప్లాంట్లు వేసుకొని కొందరు చేత అయిన దేవుడు, దానకర్ణుడు, ఏదో కర్ణుడు వచ్చి తప్పులేదు. నీ భజన చేసుకోవడంలో తప్పులేదు, నా గొప్పడు తప్పులేదు, నీ మంచో చెడో నీ ఉంటుంది ఓకే, దేని దాన్ని అడగట్లా. నేను అడిగేదల్లా ఈ వాస్తవాలు కాదా అని. ఆ రోజు మాకు సంబంధమే లేదన్నారు, ఈ రోజు సంబంధం ఎట్టొచ్చింది? 20% మేము లీగలే అంటున్నారు. లీగల్ మైండ్ వాళ్ళ దగ్గర కూడా 20% తీసుకుంటున్న గొప్ప మనుషులయ్యా మీరా? ఎవడన్నా తప్పు చేస్తుంటే వాడి దగ్గర తీసుకున్నాడంటే కూడా అర్థం ఉంది. అన్ని పర్మిషన్స్ ఉండి, అన్ని హక్కులు ఉండి, మాకు పర్మిషన్ 20% కట్టకపోతే మైన్ ఓపెన్ చేయకుండా కలెక్ట్ చేసిన మహానుభావులు మీరు. ఇది వాస్తవాలు. ఇవన్నీ ఎక్కడికి పోవు. ఈడీ ఎంక్వైరీ చేస్తే ఎవరెవరు అకౌంట్స్ లో వైట్లు పడ్డాయి, ఎవరెవరు అనుచరులు వ్యాపారాలు చేశారు, ఎవరెవరు అనుచరులతో ఈ రోజు కలిసి వ్యాపారాలు చేస్తున్నారు, అన్ని బయటకు వస్తాయి కదా. నేను 7,000 తీసుకున్నానని చెప్పారు, ఆ ఇల్లీగల్ 30,000 అంటున్నారు కదా, ఆ 25,000 ఎవరికి అకౌంట్ లో పోయింది, అవి కూడా బయటికి రాని. ప్లాస్టిక్ చేసినోడు తప్పులే, ఇల్లీగల్ గా ఎత్తినోడు తప్పులేదంట. లాస్ట్ తీసుకొచ్చి అనిల్ కుమార్ యాదవ్ మాత్రం 7,000 తీసుకున్నాడు, నా మీద బిగించాలని చూస్తున్నా. కొరవలందరూ ఏమయ్యారా? ఎంక్వైరీ నువ్వు చెప్పి నీ 6 లక్షల టన్నులు ఉంది కదా, అనిల్ యాదవ్ సరే మీరే అంటున్నదాన్ని చెప్తున్నా, అబద్దాన్నే 6 లక్షలు 7,000 తీసుకున్నా, 6 లక్షలు 25,000 తీసుకున్నాడు. ఈడే 6 లక్షలకి 7,000 తీసుకున్నాను అంటున్నారు కదా, 6 లక్షలకి 20,000 తీసుకున్నాడు కూడా. అవి కూడా రాని. ఇప్పుడు 20% తీసుకున్న వాళ్ళు రాని. అందరూ పోదాము, రమ్మని ఎంక్వైరీ చేద్దాము. ఇంతకన్నా నేను ఏం అడుగుతాడు?
తర్వాత ప్రశాంత్ అమ్మ గారు నిన్న కూడా 2 మాటలు మాట్లాడారు. సరే, ఆమె విజ్ఞతకు వదిలేస్తా. పెద్ద ఆమె వయసు బయటపడిపోతుంది. ఏమన్నా నిందలు పడుతుంటేనో లేకపోతే చేసిన తప్పులు బయటపడుతుంటే టెన్షన్ తట్టుకోలేకపోతుంది. ఆవేశంలో కొత్తగా వచ్చింది రాజకీయాలు కాబట్టి, మొట్టమొదటిసారి లేటుగా 60 సంవత్సరాలకి ఎమ్మెల్యే అయింది కాబట్టి, 62 సంవత్సరాలకి ఎమ్మెల్యే అయింది కాబట్టి కొంచెం ఆవేశం ఉండొచ్చు. పెద్ద ఆవిడికి తప్పులేదు. నేను కూడా ఆమె బిడ్డలు నాకన్నా పెద్దోళ్ళు ఉన్నారు కాబట్టి పెద్ద ఆవిడే దీవెనలుగా భావిస్తాను. ఏంటి నన్ను సంస్కారవంతంగా ఆమెకున్న సంస్కారవంతమైన పెద్ద ఆవిడకున్న సంస్కారవంతంగా నన్ను దున్నపోతని తిట్టినా, వాడు వీడు అని తిట్టినా నా తల్లి కూడా నన్ను తిడుతుంటుంది. ఎదవా, దున్నపోత, గాడిదే అన్ని తిడుతుంటది. పర్లేదు, నేనేం బాధపడినమ్మా. ఇంకా కావాలంటే తిట్టు. మీరు తీసుకువస్తున్న గొప్ప కంపెనీని ఈ సైంధవుడు ఆపుతున్నాడు. మీకు బాధ ఉంటుంది. 4.5 సంవత్సరాల పాటు ప్రశాంతంగా 20% కమిషన్ దొబ్బేయాల్సింది ఈ సైంధవుడు ఆపేశాడు అన్న బాధ మీ భార్యాభర్తలకు ఉండటంలో తప్పే లేదు. నెలకి 20% చొప్పున బూమింగ్ వస్తుంది కాబట్టి ఒక 20 కోట్లు, 15 కోట్లు, 30 కోట్లు, ఒక 24.5 సంవత్సరం పాటు ఒక 500-600 కోట్లు దండి కొట్టేట నా మీద బాధ ఉండటంలో తప్పు లేదు. ఈ సైంధవుడి మీద నువ్వు బాధ దున్నపోతుంది తిట్టడంలో నేను తప్పే లేదు. కాబట్టి తప్పులేదు, పడతాను. కానీ నేను చెప్పినట్టుగా మాత్రం సమాధానాలు చెప్పండి. నువ్వు అడిగిందే చెప్తున్నా. మా మీద విమర్శ చేస్తే మేము సమాధానాలు చెప్పుకుంటాం. ఇంకొకటి, నాకు దైవ భక్తి ఉంది, ఆ దేవుడు చూసుకుంటాడు అని చెప్పాడు. చాలా మందికి తెలుసో లేదో, అత్యంత శివభక్తుడు ఎవరు? సీతమ్మ వారిని అపహరించుకోబోయిన రావణాసురుడే అతి పెద్ద శివభక్తుడయ్యా. అవునా కాదా సార్? నాకు తెలిసి, కరెక్ట్ చేయొచ్చు నేను తప్పు అయింటే, నాకు తెలిసి పరమ శివభక్తుడు ఎవరు అంటే రావణాసురుడే. కాబట్టి దైవ భక్తున్న వాళ్ళందరూ మంచోళ్ళు కాదు. ఆ శివుడిని మొక్కిన వాళ్ళప్పుడల్లా వరాలు ఇయటం, వాళ్ళని చంపను మళ్ళీ ఆ విష్ణుమూర్తి అవతారాలు ఎత్తటం, ఇదంతా చరిత్ర మనం చూసిందే కదా. రాక్షసులందరూ కూడా శివుడిని వరాలు అడగటం, పాపం ఆ శివుడు నా భక్తులే కదా అని వరాలు ఇవ్వటం, ఆ వరాలు తీసుకొని ఆ ప్రజల్ని చంపుతుంటే మళ్లీ విష్ణుమూర్తి ఇంకొక అవతారం ఎత్తి చంపటం అనేది మనం చూసిన చరిత్రలు ఇవన్నీ. కాబట్టి దేవుడు ఉన్నాడని కాదు. మీరు నా ఆస్తుల మీద ఎవరెవరో చేత, నాకు తెలుసు ఆయన కూడా ఏడున్నాయి, నాకు తెలుసు ఏడున్నాయి, నీకు తెలుసో నాకు తెలుసో ఆ సిట్టింగ్ జడ్జిని వేసేస్తే ప్రజలకు తెలుస్తాయి. నాకు కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది. వీళ్ళు 500 1000 కోట్లు ఉండగా నా దగ్గరికి సాయం అడిగేవాడు వచ్చి, ఆ మనసులో 500 1000 ఉందని అన్న ఒక 5 లక్షలు ఇవ్వు, 10 లక్షలు అంటే మనం ఎత్తిపోయి ఉంటే ఆ 5 లక్షలు ఇవ్వదని చెప్తుంటే ఎవడు అలిగిపోతున్నాడు. నాకు చాలా ఇబ్బందికరంగా ఉంది సార్. చెప్పుకోవాలంటే బాధ. అందరికీ ఒప్పించాల్సిన ప్రయత్నం నేను చేయలేను. రకరకాలు ఉంటాయి. ఎందుకంటే రాముడు ఉన్నప్పుడు రావణాసురుడు ఉంటాడు, రావణాసురుడు ఉన్నప్పుడు రాముడు ఉంటాడు. కాబట్టి నా మీద తెలుగుదేశం వాళ్ళు రాసుకోవడంలో తప్పు లేదు. తెలుగుదేశం కార్యకర్తలు కానీ లేకపోతే జనసేన నాయకులు కానీ నా మీద పోస్టులు పెట్టడంలో తప్పు లేదు, కామెంట్లు పెట్టుకోవడంలో తప్పు లేదు. వాళ్ళని ఒప్పించాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఒప్పించగలిగింది, మెప్పించగలిగింది ఇప్పుడు ఎవరన్నా ఉన్నారు అంటే లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ సిట్టింగ్ జడ్జి ఎంక్వైరీ చేస్తే కనీసం నాకు ఏంది ఉన్నదిరా, అరే వీడు ఎత్తిపోయి ఉన్నాడు రా అన్న సంగతి అన్నా ప్రజలకు తెలియజేస్తే బాగుంటుంది. ఇంతకన్నా నేను చెప్పగలిగింది, చెప్పాల్సింది చెప్పాను. విపిఆర్ గారు కూడా, అయ్యా విపిఆర్ గారు ఇంకా 7,000 రూపాయలు నుంచి 15,000 రూపాయలు కలెక్ట్ చేస్తున్నారంట మైన్స్ నుంచి. కావాలి అంటే ఒక ఎంపీగా నీకు కూడా బాధ్యతమైన ఎంపీవి, నువ్వు చాలా పెద్ద మనిషి అని చెప్తున్నారు ఈ జిల్లాలో. తెలుగుదేశం నాయకులుగా అందరూ కూడా పెద్ద మనిషి, ఇంటికి వెళ్తే న్యాయం చేస్తాడు, దానం చేస్తాడు, సాయం చేస్తాడని చెప్తున్నారు. పాపం చాలా మంది మైన్ ఓనర్లు 10,000 15,000 కట్టలేకపోతా ఉన్నారు. దాన్నైనా సరే బాధ్యతగా నువ్వు సిండికేట్ లోంచి బయటకు వచ్చావా, లోపలికి వెళ్ళావా, సిండికేట్ లోంచి లోపలికి వచ్చావా, బయటకు వచ్చావా పక్కన పెట్టు, ఉన్నావుగా. ఒరే అదైనా తప్పురా అని చెప్పి దాన్ని ఆపించాల్సిన బాధ్యత ఉంది కదా. ఈ రోజులకు కూడా జరుగుతుంది సార్. స్టిల్ ఈ రోజుకి కూడా శ్రీనివాస మైన్లో ఇల్లీగల్ జరుగుతుంది సార్. మీ అనుచరుడు చేస్తున్నాడా, దానికి బాగా ఉందా లేదా మీరు తెలుసుకోవాలా. మీరు ఆ దగ్గర బోర్డులు పెట్టి ఈ గవర్నమెంట్ మైన్లు పెట్టిన రోజున నేనే చెప్తా, సార్ మీరు మంచి పని చేశారు, మిమ్మల్ని తప్పు పట్టాను, మీకు సంబంధం లేదు, ఇది మీ అనుచరులు చేసిన దొంగ పనులు అని చెప్తా. పెట్టనంత వరకు నువ్వు బాధ్యతవేగా.
ఎందుకంటే నాకున్న సమాచారం ప్రకారం 20 రోజుల క్రితం ఎమ్మెల్యే గారు ప్రశాంతమ్మ గారు ఎవరైనా మనకు కూడా అనుచరులు ఉన్న పనికి వస్తే అధికారిని పిలిచి చెప్పినట్టు చేయని అంటారు. అంటే ప్రశాంతమ్మ గారు కూడా డీడీ మైనింగ్ ఆఫీస్ని పిలిచారని, ఈ మైన్లన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు బాగా చేసుకుని అని చెప్పారని ఒక వినికిడి. నిజమా అబద్ధమో మీరు దాని మీద యాక్షన్ తీసుకుంటే కాదనుకుంటాం, లేకపోతే నిజం అనుకుంటాం. ఎందుకన్నా నేను చెప్పగలిగింది 500 కోట్ల రూపాయలు ఈ 3 మైన్స్ లో మెటీరియల్ 1,20,000 టన్నులు ఉన్నాయి. ఆక్షన్ ఇస్తే తెలుగుదేశం ప్రభుత్వానికి ఒక 300 నుంచి 500 కోట్లు వస్తుంది. ఆ 300-500 కోట్లతో చాలా రోడ్లు ఇచ్చమ్మా, చాలా కాలువలు కట్టొచ్చు, చాలా పార్కులు కట్టొచ్చు, చాలా కట్టొచ్చు, ఇరిగేషన్ బ్రిడ్జ్లు కట్టొచ్చు, చాలా కట్టొచ్చు. ఆ డబ్బు ప్రభుత్వానికి ఇస్తారా, మీ జోబిల్లోకి వెళ్తాదా, అది మీరు నిర్ణయించుకొని చెప్పండి. చూపి నేను అక్టోబర్ 23 కూర్చుంటా, నేను మాట్లాడింది అక్టోబర్ 23. నాకు సంబంధం లేని విషయం ఏదో అయినా గత 3 రోజుల మీద ఈనాడులో కానీ రకరకాల వార్తలు రాశారు, రకరకాల న్యూస్ ఛానల్లో వచ్చినాయి. కాబట్టి ప్రభుత్వం మీద, వైసీపీ ప్రభుత్వం మీద బురద జల్లే ఒక ప్రయత్నం మాట్లాడారు. నాకు తెలిసిన కొన్ని చెప్పదలుచుకున్నాను. రాసిన వాళ్ళు ఎవరైనా కానీ సైదాపురం మండలానికి సంబంధించి గత 5 నెలలుగానో గత 6 నెలలుగానో నేను సేకరించిన, లేకపోతే స్థానికంగా అడిగితే తెలుసుకున్నాను, అత్యధికంగా ఇల్లీగల్ మైనింగ్ చేస్తున్న నాయకులు ఎవరు అంటే తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు. మీరు అడగచ్చు కూడా. ఎంబా 23 అక్టోబర్ నుంచి ముందు నుంచి 6 నెలల నుంచి నేను మాట్లాడితే ఆగస్టు నుంచి నేను చేస్తున్నానని చెప్తారా? నవంబర్ నుంచి మార్చి 4 నెలల, ఈ 4 నెలల్లో అనిల్ కుమార్ యాదవ్ 1000 కోట్లు సంపాదించాడా? అంటే ఈ 13 నెలల్లో మీరు ఎన్ని కోట్లు సంపాదించారు? 4 నెలల్లో అనిల్ కుమార్ యాదవ్ 1000 కోట్లు సంపాదించేస్తే ఈ 13 నెలల్లో మీరు ఎన్ని సంపాదించారు? ఏనా తీసుకొచ్చి పట్టగలిచేసి వేస్తే అట్ట? అప్పుడు కూడా మీ అనుచరులు ఉన్నాయి, ఇంకా కాగితాల మీద చాలా ఉన్నాయి. అకౌంట్లో, బ్యాంక్ అకౌంట్లు తీస్తే కోట్లు పోయింది, నా అకౌంట్లకు కాదు నాయన. చేస్తానన్నా. అంటే ఇప్పుడు నేను కాదన్నా, శ్రీకాంత్ రెడ్డి మీద వచ్చింది కాబట్టి శ్రీకాంత్ బయటకు వచ్చిన శ్రీకాంత్ రెడ్డితో ఇస్తా. అంటే ఇది నేను కంప్లైంట్ చేస్తాను కానీ నాకు ఉంది కదా, వీపీఆర్కి అవకాశం ఉంది కదా. ఏం చేసేయండి మనం 2022 నుంచి ఇప్పుడు దాకా వేసేయమనండి సార్, పని అయిపోద్ది. నేను పోతాను, ఆయన పోతాను, ఎవరు పోతారు? ఎవరెవరు ఎక్స్పోర్ట్లు చేశారా, ఎవరెవరు అండర్ కరెంట్ అంటే 40,000 లక్ష పోతుంటే 40,000 తీసుకొని 60,000 లోపల పెట్టుకున్నారు, అన్ని బయటకు వస్తాయి కదా. అంతే కదా, ఇవన్నీ తెలుస్తాయి కదా. 30,000 లక్ష అయింది, జూన్ దాకా 30,000 ఉండింది, దాంట్లో ఏం మైనింగ్ చేయలేదన్నారు. డిసెంబర్లో ఎక్కడ రాసే తలకమంతా 1,00,000 టన్నులు ఉందంట. ఎట్టొస్తుంది? మీరు చెప్పిన వాటిలోనే పాపం జాగ్రత్తగా అయినా, నిజాలైనా ఖచ్చితంగా వెళ్తాను. 30 వస్తా అన్నా నేను. అని నేను మళ్ళీ సార్, నేను ఎక్కడికి పోట్లా, ఈ కోర్టు వరకు బెయిల్ వేసిన, హైకోర్టుకు కూడా బెయిల్ తెచ్చుకోలేదు, ఇంకెందుకు గమ్ముగా వదిలేసిన. ఎక్కడికి పోట్లా, నేను చెన్నైలో ఉంటున్నా, 3 రోజులు చెన్నై పిల్లలు చదువుకో పోయి వస్తున్నా. దానికి పాపం కొంతమంది అన్ని ఆడికి పోలే, నా ఫోన్ ఆన్లోనే ఉంది, నా ఫోన్స్ ఆన్లోనే ఉన్నాయి. నేను ఆ రోజే చెప్పిన, నేను సిద్ధంగా ఉన్నా, మీరు పంపించాలనుకుంటే లోపలికి వెళ్ళేదానికి కూడా నేను సిద్ధంగానే ఉన్నా, నేను ఎక్కడ పోయేది లేదు. కానీ ఏంటంటే అది ఏదో రోజు చెప్తే, ఒకవేళ నేను పని ఉండే బయటికి పోయాను అనుకో, పారిపోయాడంటే అతగా సార్, నాకు పనులు ఉంటాయి కదా. మీరు పొద్దున సాయంకాలం అని చెప్పి వేచి ఉండలేను కదా. 30వ తేదీ నేనే వస్తా అన్నాను, 4వ తేదీ రమ్మన్నారు, వస్తా. అంతేగాని నా ఫోన్ మీద ఎక్కడ నా ఫోన్ ఆఫ్లో లేదు, నా ఫోన్ ఆన్లోనే ఉంది. చెన్నై, నెల్లూరు ఏదైనా ఉంటే అటా పోతా, అది చెప్తే. అంతేగాని దానికని దయచేసి ప్రెస్ వాళ్ళకి కూడా మీరు ఏమి టెన్షన్ పడద్దు సార్. మీరు నన్ను పంపించి ఒకవేళ 20 కేసులు పెట్టాలన్నా కూడా పోయే వస్తా. ఎవరు తప్పిలేరు, ఎవరిని తప్పిలేరు. నాకు రాత రాసుంటే పోతా. విధి నిన్న డోలేంద్రన్న
జమీన్ రైతులో ఒక వార్త చూశాను. చావైనా ఏదైనా విధి రాతను తప్పించలేదు. పోయినసారి ఇది కూడా ఎందుకు, నేను ఒకసారి అయ్యప్ప మాల వేసుకొని 30 కోట్ల కన్నా ఒక్క రూపాయి అయినా నాకున్నుంటే ఇది చెప్తే దాన్ని ఏదో పెద్ద నేను ఓడిపోయాను కాబట్టి దేవుడు చూపించేశాడని చెప్పి కొంతమంది ఏదో మాట్లాడారు. ఈ రోజుకి కూడా కట్టుబడి ఉన్నానన్న. ఓడిపోయినోడంతా దేవుడు చూపించినట్టు కాదు లైఫ్లో. లోకేష్ గారు ఓడిపోయారు, పవన్ కళ్యాణ్ 2 సార్లు ఓడిపోయాడు, ఈరోజు మళ్ళీ వచ్చాడు. నారాయణ గారు ఓడిపోయారు, మళ్ళీ మంత్రి అయ్యాడు. ఈరోజు మంత్రులందరూ ఓడిపోయి ఉన్న వాళ్ళే ఏనా? ఈరోజు మంత్రులందరూ దాదాపు 80% ఓడిపోయిన మంత్రులేగా. 70% ఓడిపోయి ఉంటారా? లోకేష్ గారు ఓడిపోయారా? పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారా? 2 సార్లు ఓడిపోయారా? మళ్ళీ ఈరోజు వీరుడు అంటున్నారా? 2 సార్లు ఓడిపోయాడు పవన్ కళ్యాణ్, లోకేష్ ఆడు ఓడిపోయారు. 5 సంవత్సరాల తప్ప లోకేష్ వీరుడు అంటే ఓటమి గెలుపులో దేవుడు చూపిస్తాడంటే మంచి అనుకుంటే ఒక్కొక్కసారి ఓడిపోయినప్పుడే నిజమైన రంగులు ఎవరు, నిజమైన దొంగలు ఎవరు, మనం ఎలా ఉండాలి అని కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంది. నేను కూడా 500 ఎట్టారు రాశారు కదరా, వీళ్ళు ఒక 500 వెనకేసుకోనట్టు పోయిండేది. మళ్ళీ సార్ ఇంకొకటి, ఆ సిట్టింగ్ జడ్జిలు వేసినప్పుడు కూడా ఇంకొక చిన్న క్లారిటీ. మళ్ళీ ఆ 2019 24 మంది నా కుటుంబ పేరు ఉందని చెప్పి కొన్ని ఆస్తులు ఏదో ఉంటాయి నాకంటారేమో. మరి ఇచ్చినా పర్లేదులే, హ్యాపీగా తీసుకుంటాలే అంటే పాపం ఇక్కడ వీళ్ళందరూ నా బినామీలు అంటున్నారు. కానీ సర్వం చూశాను ఒక ఆయన గొంతెత్తుకొని చేస్తుంటాడే, ఆయన పేరు మీద ఆస్తులు వచ్చినాయి 19. అయ్యేందుకో పాప మా జ్యోతి ఈనాళ్ళు రాయట్లేదా, లీక్ లేట్లేదా సార్? తల్లిపురంలోనూ సాక్షి ఎదురుగాను ఆడాడ కొంచెం ఆస్తులు వచ్చినాయి కదా 1923 దాకా లోపల. అయ్యేందుకో ఈనాడు దొరకట్లేదా, లీక్ లీట్లేదా? మళ్ళీ అయ్యని నాయని నాకు అకౌంట్లో వేస్తారేమో. అవి తీసుకునే పర్లా, అది అవి కూడా ఒకవేళ నాయ అనుకొని నేను చెప్పిన రూపాయి కన్నా ఎక్కువ ఉంటే అమరావతికి తీసుకుంటే తీసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన ప్రకారం ఇగో ఇవన్నీ కూడా లెక్కలేసి ఒక 100 కోట్లు ఉన్నాయి, ఇదిగో ఇవన్నీ లెక్కలేసి ఇది కూడా నీయే కదా, నీ బినామీయే కదా, 100 కోట్లు ఉన్నాయనంటే కట్టుబడి ఉన్నా, అవి కూడా అమరావతికి తీసుకున్నా. ఏమన్నా దాంట్లో మళ్ళీ వెనక్కి ఇవ్వను. ఒకవేళ నాయని అనుకుంటే మీరు బంగారంగా తీసుకోవాలనుకుంటే తీసేసుకోండి. ఏమన్నా అంతే కదా, అవి కూడా తెలియాలి కదా. మళ్ళీ చూడు అవి దాచిపెట్టాడు అనుకుంటేట. మనం ఉన్నాం అనుకో, ఇప్పుడు మేమందరం జగన్ అన్న మా అందరికీ ఆరాధ్యుడు అనుకుంటాం. అవతల మమ్మల్ని తిడతారు, వాళ్ళకి ఆరాధ్యం, మేము వాళ్ళని తిడతాం, మా వాళ్ళు వాళ్ళని తిడతారు. సో దీంట్లో వాళ్ళేదో మమ్మల్ని అన్నారని, వాళ్ళు ఏదో కామెంట్లు పెట్టారని దానికి ఏదో షేక్ అయిపోయే మనిషిని నేను కాదు. ఖచ్చితంగా మనం వాడి పని వాళ్ళు చేస్తున్నారు, మా వాళ్ళు మా పనులు చేస్తుంటారు, అంతే. దానికి ఎందుకు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మీద ఆంధ్రప్రదేశ్కి వైఎస్ఆర్సీపీ శ్రీనివాస్ ఇంకా మరి 15 మంది మీద కేసులు ఎక్కాలి. అంటే కానిస్టేబుల్ మళ్ళీ ఆయన కానిస్టేబుల్ కొట్టారా పడ్డారా అన్నది క్లారిటీ లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు, ఒక ఆంక్షలు ఇచ్చారన్నప్పుడు కొన్ని వేల మంది వస్తారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చారు, ప్రతిపక్ష నాయకుడిగా వచ్చాడు, ఎప్పుడు వచ్చినా కొన్ని ఇంతకన్నా భారీ ఎత్తున జనాభాలు వచ్చినా కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ లేదు. ఈ రోజు ప్రసన్న కుమార్ రెడ్డి 6 సార్లు ఎమ్మెల్యే, ఒక మాజీ మంత్రి ఇంటి దగ్గర 10 మంది కూడా రాకూడదని జనాలు తన నియోజకవర్గం కావచ్చు, చుట్టుపక్కల జగన్మోహన్ చూసేదానికి కావచ్చు, సంఘీభావం తెలియజేయడానికి వచ్చినప్పుడు అక్కడ దాదాపు ఒక 100 మంది పోలీసులను పెట్టి ఎస్సీని పెట్టి వాళ్ళు రాకూడదు వీళ్ళు రాకూడదు అన్నప్పుడు ప్రసన్న రోడ్డుకి రావడం జరిగింది. అసలు ఎందుకు మీరు ఎంత రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారు, వదిలేస్తే ప్రశాంతంగా ఉంటుంది అన్నప్పుడు వాళ్ళు లాఠీ చార్జ్ చేయడం జరిగింది. లాఠీ చార్జ్ చేసే క్రమంలో ప్రసన్న కూడా ఒక సీనియర్ మోస్ట్ లీడర్ అయినా కూడా ఆయనకు కూడా కొన్ని దాడి జరగదు. ఈ తోపులాట్ల దీంట్లో ఆయన పడిపోవడం జరిగినప్పుడు ఖచ్చితంగా ఒక్కొక్కసారి చిన్న ఇప్పుడు
ఓకే, ఇప్పుడు మనమైనా ఎక్కడైనా మీరు చూస్తూ ఉంటారు, ఒక్కొక్కసారి మాబుల్ తోపులాట్లో పెద్ద పెద్ద లీడర్లు కానీ సింహాలు కానీ టప్పని పడిపోతుంటారు. ఆ క్రమంలో ఆ కానిస్టేబుల్ పడటం జరిగింది, చెయ్యి దెబ్బ తగ్గదు. దాన్ని తీసుకొచ్చి ప్రసన్న కుమార్ రెడ్డి మీద ప్రసన్న కుమార్ రెడ్డి గారికే పాపం చెయ్యి బాలే, అంటే హ్యాండ్ బాలే. అట్లా ఉన్నప్పుడు ఆ తోపులాట్లో పడిపోయిన దాన్ని తీసుకొచ్చి ప్రసన్న కుమార్ రెడ్డి, సరే నేను చెప్పేది అదేనే, వాళ్ళు సునకానందం పొందుతున్నారు, కొంతమంది కళ్ళల్లో ఆనందం చూడాలనుకుంటున్నారు. ఆ కొంతమంది కళ్ళల్లో ఆనందం చూడాలనుకున్నప్పుడు కేసు కట్టేస్తే అయిపోద్ది అనుకుంటున్నారు కొందరు. దాని ఏముందబ్బా, ఈ రోజు మీరు కట్టారు కేసు, ఈ రోజు మీది, రేపు మాది కాదా? రేపు మాది కాదా? మనం ఒకరిని ఒక ఇది చేసినప్పుడు తీసుకునే దానికి కూడా మనం సిద్ధంగా ఉండాలి. కాబట్టి ఈరోజు ఆ కేసులు కట్టాలనుకున్నాం. మేము చెప్పినాం కదా, ఇప్పుడు ఆయన ఇంటి మీదకి దాడి చేసి ఆయన దానికి సంబంధించి ఈరోజు దాకా కేసు కట్టాల. ఆయన ఇల్లు ధ్వంసం చేసి ఆయన చంపాలనుకున్నప్పుడే పాపం ఆయన ఇచ్చిన రిపోర్ట్ ఇప్పుడు తీసుకోవాలా, కోర్టుకి వెళ్ళి తీసుకురావాల్సి వచ్చిన రిపోర్టు. అదే ఆయన్ని మాత్రం కేసు కట్టారు. ఇంకా దారుణం ఏంటంటే ఆయన మాట్లాడుతుంటే పక్కన కూర్చున్నందుకు నా మీద కేసులు పెట్టారు. ఇది ఇక్కడ దాకా లేదు, నేను ఇప్పుడు దాకా చూడలే. ఒక 1000 మంది ఉన్నారబ్బా, 1000 మందిలో ప్రసన్న ఏం మాట్లాడతాడో మనకి మాట్లాడిన తర్వాత 1000 మంది నవ్వారు, 1000 మంది చప్పట్లు కొట్టారు, అందరూ బాగా చపక్కని నవ్వుతాము. ఇప్పుడు నేనేమన్నా మాట్లాడుతుంటే మీరు నవ్వుతున్నారు టక్కని, అటు అందరు నవ్వారు. మేమే కాదు నవ్వింది, 1000 మంది నవ్వారు. దాంట్లో ఆడవాళ్ళు కూడా ఉన్నారు, మహిళలు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఒక్కొక్కసారి ఒక స్పాంటేనియస్ రియాక్షన్ ఉంటుంది దేనికైనా కూడా, బాధ అయినా నవ్వు అయినా ఏదైనా కూడా ఒక స్పాంటేనియస్ రియాక్షన్ ఉంటుంది. ఆ రియాక్షన్ సంబంధించి మా 5 మంది దాంట్లో కూడా ఎంతో పార్షియాలిటీ ఎతికి కట్టారు.